ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. భారత్లో కరోనా కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల నమోదవుతోంది. కొత్తగా 45,576 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 89,58,000 దాటింది. మరో 585 మంది మృతి చెందడంతో మరణాల సంఖ్య 1,31,578కి చేరింది. నిన్న ఒక్కరోజే 48,493 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 83,83,603కి చేరింది. టీఎస్ కరోనా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 38,000కు పైగా పరీక్షలు చేయగా 1,058 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,60,834కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,440 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 94.59% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,46,733కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 10,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,419గా నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 168 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 93, రంగారెడ్డి జిల్లాలో 91 మందికి కోవిడ్ సోకగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 58 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. కరీంనగర్ 53, సంగారెడ్డి 47, నల్గొండ 43, మంచిర్యాల, నాగర్ కర్నూల్ 37 చొప్పున, ఖమ్మం 36, సూర్యాపేట, వరంగల్ అర్బన్ 35 చొప్పున కొత్తగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ ప్రయోగ పరీక్షలు హైదరాబాద్ నిమ్స్ లో కొనసాగుతున్నాయి. 3వ దశలో భాగంగా నిన్న 22 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చినట్లు ప్రత్యేక వైద్య బృందం వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 42 మంది వాలంటీర్లకు ఇచ్చామని వైద్యులు పేర్కొన్నారు. రోజు ఈ ప్రక్రియ కొనసాగుతోందని, మొదటి, 2వ దశ వాలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రులు, ప్రయోగశాలల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షల ధరలను తెలంగాణ ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ప్రస్తుతం ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు 2,200 రూపాయలు ఛార్జీ ఉండగా దాన్ని 850 రూపాయలకు తగ్గించింది. అదేవిధంగా బాధితుల ఇంటికి వచ్చి తీసుకునే నమూనాకు 2,800 రూపాయలు వసూలు చేస్తుండగా దాన్ని 1,200 రూపాయలకు కుదించారు. ఈ ధరల్లోనే పీపీఈ కిట్, మాస్క్తో సహా అన్ని ఖర్చులు కలిపి ఉంటాయి. కాగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. కోవిడ్ దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య, హోంశాఖ నిబంధనలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలని, పోలింగ్ కేంద్రాల ద్వారాల వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలని తెలిపింది. భౌతిక దూరం పాటించాలని, అందుకు వీలుగా ఎన్నికల నిర్వహణకు విశాలమైన గదులను ఉపయోగించుకోవాలని సూచించింది. తుంగభద్ర పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సూచించింది. కరోనా లేదని నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన వారికే పుష్కర ఘాట్లకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలున్న వారిని పుష్కర ఘాట్లకు అనుమతించేది లేదని ప్రభుత్వం పేర్కొంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పుష్కరాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణులు, 65 ఏళ్ల పైబడిన వారు పుష్కరాలకు రావద్దని సూచించింది. టెస్టు రిపోర్టు లేకుండా వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ అనంతరం అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. పుష్కర ఘాట్లు, ఆలయ ప్రవేశాల ద్వారాల వద్ద తప్పనిసరిగా శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్క్ ధరించాలని, 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించింది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన చర్యలు ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశాయి. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అత్యవసరంగా నెలకొల్పిన మౌలిక వసతులు భవిష్యత్ అవసరాలకు కూడా ఉపయోగకరం కానున్నాయి. కోవిడ్ చికిత్స, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఇప్పటి వరకు 912 కోట్ల రూపాయలను మంజూరు చేయడంతో ప్రభుత్వ అత్యాధునిక ప్రయోగశాలలు అందుబాటులోకి వచ్చాయి. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.